ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సూపర్. క్రేజీ బ్రో, అంటే ఈ జానర్ ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బ్రో. యూ ఎక్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ లైక్ ఎనీథింగ్. ఒట్టి క్యారెక్టర్సే కనిపిస్తారు, గుడ్. బట్ స్టోరీ టెల్లింగ్లో డల్గా అంత ఏం కొత్తగా అనిపించలేదు నాకు. యాక్షన్ స్టోరీ లాగా ఉంది. చాలా యాక్షన్ మూవీస్ కంటెంట్ లేక డిజాస్టర్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అతని కథ నేను ఎందుకు చూడాలి? కేజీఎఫ్లో మదర్ ఇమోషన్ లేకపోతే సినిమా కేజీఎఫ్ లేదు. మాస్ గ్యాంగ్స్టర్ సినిమా అయినా ఇమోషన్ లేకపోతే ఆ సినిమా ఆడదు. అది అక్కడ తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఆపాలి కదా వెంటనే. మరి ఈ 8 నుంచి ఒక్కళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ 10 కోట్ల సినిమాకి డైరెక్టర్గా మారుతారు. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మరి విజేతగా నిలిచేదెవరు? ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నాం కాబోయే డైరెక్టర్. అతని పేరే గుహన్ ఎస్. ఫస్ట్ తన జర్నీ చూసేద్దాం, దాని తర్వాత తను పిలిచేద్దాం. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి తమిళనాడు నుంచి వచ్చిన ఒక యూనిక్ స్టోరీ టెల్లర్ గుహాన్ జర్నీ కొంచెం డిఫరెంట్, కొంచెం ఇంట్రెస్టింగ్. హీఈస్ ఎ ట్రావెలర్, కానీ జస్ట్ ట్రావెల్ చేయడం కాదు, తన జర్నీస్ లో చూసిన చిన్న చిన్న మూమెంట్స్ ని బ్యూటిఫుల్ స్టోరీస్ గా మార్చడం గుహాన్ స్పెషాలిటీ. తన ఎంట్రీగా పంపిన లుంగి షార్ట్ ఫిల్మ్ సింపుల్ గా స్టార్ట్ అయి స్లోగా కనెక్ట్ అయి అందరినీ స్మైల్ చేయించే ఒక వార్మ్ అండ్ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసింది. అమేజింగ్లీ గుడ్. ఐ లవ్డ్ యువర్ క్రాఫ్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్ యాక్చువల్లీ. వెరీ న్యాచురల్, వెరీ స్మాల్ ఐడియా, వెరీ ఇన్నోసెంట్ ఐడియా. I think the idea itself, you got full marks on the idea itself. Yeah. థ్యాంక్ యూ సార్. తర్వాత టికెట్ టు ఫినాలే కోసం క్యాండిడ్ షార్ట్ ఫిల్మ్ తో వచ్చాడు. ఆ ఫిల్మ్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఇంప్రెసివ్, కామెంట్స్ కూడా సూపర్ పాజిటివ్. ఐ రియలీ లైక్ యువర్ మ్యూజిక్ చాయిస్. Performances are really good. We are impressed really. కానీ ఫినాలే ఎంట్రీ మాత్రం లాస్ట్ వరకు సస్పెన్స్ లో పెట్టారు. జస్ట్ ఫర్ ఎ టైం బీయింగ్ కాసేపు హోల్డ్ లో పెడుతున్నాం. అండ్ ఫైనలీ జ్యూరీ గోల్డెన్ క్లాప్ బోర్డ్ తో గుహాన్ కి ఫినాలే టికెట్ ఇచ్చారు. గుహన్ ఎస్. ఇప్పుడు గుహాన్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నుంచి ఫిల్మ్ డైరెక్టర్ అవ్వడానికి జస్ట్ 1 స్టెప్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ టు గుహాన్. వెల్కమ్ గుహన్. బాగుంది మీ జర్నీ, వీడియో చాలా బాగుండింది. సో ఫినాలేలో మీరు ఉన్నారు. ఇవాళ ఏం తీసుకొచ్చారు మా కోసం? వీడియో, ఇట్ మీన్స్ హౌస్, హోమ్. ఫస్ట్ అయితే మనం యా, విల్ వాచ్ ద ఫిల్మ్. చలో. ஏய் என்னடி வேணும் உனக்கு? நீ சொல்றதெல்லாம் நம்புறதுக்கு நான் என்ன உங்க அம்மாவா? என் நகையை வித்து என்ன பண்ண? கஞ்சா தானே அடிச்சிருக்க? ஏய் எடுக்கலன்ற அப்புறம் மைண்ட் பேசி தள்ளுறி அந்த பக்கம். இல்ல சமைக்க சொன்னா இங்க என்னடி உருட்டிட்டு இருக்கா? నాకైతే చాలా నచ్చేసింది. ఐ డోంట్ నో జడ్జెస్. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు. చాలా బాగుంది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బిగినింగ్ నార్మల్గా ఎత్తుకుని తర్వాత చాలా ఇంటెన్స్గా వెళ్ళింది. ఐ లైక్ ది ఎండింగ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. సూపర్. ఏ బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు జస్ట్ లవ్ ఇట్. ఆ షార్ట్ తను సూసైడ్ చేసుకున్నప్పుడు అలా ఆ షార్ట్ తనతో పాటు ట్రావెల్ అవుతున్నాం. మాకు భయం వేసేసింది ఏమవుతుంది వెనకాల అనేది. దట్స్ ఎ బ్యూటిఫుల్ షార్ట్, బ్యూటిఫుల్ మేకింగ్. యాక్టర్స్ వర్ వెరీ గుడ్. ద ఫిల్మ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.
సాయిమాధవన్ గారు. క్రేజీ బ్రో, అంటే ఈ జానర్ ఎక్స్పెక్ట్ చేయలే. Even I didn't expect it, bro. Yeah. So for the last round, they gave me thriller round, and I was writing it. And for the final, they told you can make any film. But somehow I thought this will do it, and I didn't have any other ideas also. So this was based on a news article which happened in Hyderabad, where an intense argument between a husband and wife led the wife to have a blackmail thing with the husband, and the husband kicked the chair and she dead. I somehow wanted the character to enter and save her through my shot. Yeah. ఐ రియలీ లవ్ ద లాస్ట్ షాట్. మంగళ సూత్రం Fan case ఫ్యాన్కి ఇవన్నీ, ఉంటుంది yeah. కదా. యా, ఐ లవ్డ్ ఇట్. యా, అమేజింగ్. Thank you, bro. ఈవెన్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళడం కూడా క్రేజీగా. శివరాజు గారు. జనరల్గా తమిళ్ మూవీస్ అన్నీ ఈ కాన్సెప్ట్స్ చాలా వచ్చేసాయి. పర్తివీరను ఇవన్నీ ఎండింగ్స్ ఇలాగే ఉంటుందన్నమాట. బట్ దీంట్లో వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ పెట్టి, ఆ చిన్న స్పేస్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ పెట్టి అదంతా ఇంట్రెస్ట్ కలిగించింది. యూ ఎక్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ లైక్ ఎనీథింగ్. ఒట్టి క్యారెక్టర్సే కనిపిస్తారు అక్కడ. గుడ్. Thank you. జడ్జెస్ మీ స్కోర్స్ ఇచ్చేసేయండి. ఏవో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు జనార్దన్ ఏఎస్. అయితే ఆయన వచ్చే ముందు ఆయన జర్నీ ముందు వస్తుందన్నమాట. ప్లే ద జర్నీ. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ స్టేజ్ మీద కర్ణాటక నుంచి వచ్చిన ఒక సాలిడ్ ఫిల్మ్ మేకర్ జనార్దన్ అంటే కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్కిల్ సెట్ ఉన్న క్రియేటర్. విజువల్ అండర్స్టాండింగ్ క్లియర్ గా ఉండి ఫ్రేమ్స్ లో క్వాలిటీ కనిపిస్తుంది. తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ముస్టాంగ్ తో వచ్చినప్పుడు జడ్జెస్ అందర్నీ తన మేకింగ్ తో ఇంప్రెస్ చేశాడు. కంప్లీట్ గా అటెన్షన్ గ్రాబ్ చేశాడు. కానీ ఒక కీ అబ్జర్వేషన్ వచ్చింది. టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది, కానీ ఎమోషన్ డెప్త్ ఇంకొంచెం పెంచాలి అని. రియల్లీ వెరీ గుడ్. యూ హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. ప్యూర్ కమర్షియల్ ప్రాపర్ ఫిల్మ్ మేకర్ టోన్లో ఉన్నాడు. నువ్వు ఆ ఎమోషన్ పట్టుకుంటే యూ విల్ బీ సమ్వేర్. చింపేశారు. థ్యాంక్స్ సో మచ్. ఆ పాయింట్ ని సీరియస్ గా తీసుకుని లవ్ థీమ్ లో మయూరి అనే నెక్స్ట్ ప్రాజెక్ట్ తో మళ్లీ స్టేజ్ మీదకొచ్చాడు. విజువల్స్, షార్ట్ డిజైన్, ఎగ్జిక్యూషన్ అన్ని సినిమాటిక్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. కానీ మళ్లీ అదే ఫీల్ కొంచెం తగ్గింది అని జడ్జెస్ చెప్పారు. ఇక్కడితో ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో జర్నీకి బ్రేక్ పడింది. బ్యాక్ డ్రాప్ తీసిన విధానం అది నచ్చింది. ఐ కాంట్ ట్రావెల్ అవ్వలేకపోతున్నాను క్యారెక్టర్స్తో. ఇప్పుడు ఒక ఫిలిం చూసిన తర్వాత మనకి ఒక ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ వస్తుంది కదా, ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్. ఆ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ లేదు. జస్ట్ హోల్డ్ చేస్తున్నాం. కానీ తన కమిట్మెంట్, తన హార్డ్ వర్క్, తన కన్సిస్టెన్సీ ఫైనల్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ క్రియేట్ చేశాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక్కళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దామని అనుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం మంచి ఫిలిం తీశాడు. ఈసారి మయూరి లాక్తో జనార్దన్ గోల్డెన్ క్లాబ్ బోర్డ్ గెలిచి ఫైనల్ కి ఎంట్రీ కొట్టేశాడు. ఇప్పుడు జనార్దన్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్ గా తన మార్క్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ జనార్దన్. ఏంటి యాక్టర్ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నారా జనార్దన్? No, ma'am, not. మామూలు ఎలివేషన్ లేదు జర్నీలో, అయితే క్రేజీగా ఉండింది. ఆ ఎలివేషన్ని అండ్ అలాగే మీకు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారా మీరు? 100%, ma'am. ఏం తీసుకొచ్చారు ఇవాళ మాకోసం మీరు? Action drama. యాక్షన్ డ్రామా. Another tint. ఓకే, యాక్షన్ డ్రామా. తన దాంట్లో చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఎలా ఉండబోతుంది అనేది మనం చూసేద్దాం. ಕಾರ್ ರಿಪೇರಿಗೆ ಬಂದಿದೆ. అలెక్స్, ఫుల్ మాస్ కమర్షియల్
కమర్షియల్ ఫిలిమ్స్ అన్నమాట జనార్దన్. ఇంతకీ ఎలా అనిపించింది శివబాలాజీ గారు? స్టార్టింగ్ నుంచి నీలో ఒక వైలెన్స్ మేకింగ్ స్ట్రాంగ్గా ఉంది, స్టార్టింగ్ నుంచి చూసినాం అది. బట్ స్టోరీ టెల్లింగ్లో డల్గా అంత ఏం కొత్తగా అనిపించలేదు నాకు. కమర్షియల్ వైజ్ ఫోటోగ్రఫీ, యాక్షన్, రగ్ లుక్, ద వే దర్ బాడీ లాంగ్వేజ్ అంతా గ్యాంగ్స్టర్స్కి ఎలా కమర్షియల్ ఇది ఉందో అన్నీ ఇచ్చేసావు. బట్ రైటింగ్లో నాకెందుకు అసలు అంత ఎక్కల. సార్ రైటింగ్ అంటే ఇప్పుడు మస్టాంగ్ ఏం చూసారో దాని సీక్వెల్ ఇది. సో వన్స్ స్టార్టెడ్ ద గ్యాంగ్స్టర్ డ్రామా ఇట్స్ నెవర్ ఎండ్. సో రిపీటెడ్గా జరుగుతుంది, ద వే ఆఫ్ ది విజన్ ఇస్ చేంజ్ అవుతుంది అంతే. నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది, బట్ స్టోరీలో ఆ ప్లాట్ ఏముందో అది ఇంట్రెస్టింగ్గా లేదు అని అనిపిస్తుంది నాకు. కామనే కదా అనిపిస్తుంది. బట్ మ్యూజిక్ అన్నీ బాగుంది, అన్ని మార్క్స్ సూపర్, కానీ అది చెప్పే విధానం మాత్రం అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. వచ్చేసి చూసిందే కదా అన్నట్టు అనిపించింది. అది అంత అది కొంచెం కరెక్ట్ చేసుకో అది. బట్ అదర్వైజ్ యువర్ ఎవ్రీవేర్ యువర్ మార్క్ కొట్టేసావు. థ్యాంక్ యూ సార్. ఈ టైప్ కంటెంట్ తీస్తున్నామనే ఫైనల్స్ తీసుకొచ్చాం, కానీ ఫైనల్కి వచ్చే ముందు చెప్పాము కూడా, కంటెంట్ పెట్టుకో దీనికి, అప్పుడే నీకు ఛాన్స్ ఉంటుంది అనేది. యాక్షన్ స్టోరీ లాగా ఉంది, అంటే ఓన్లీ యాక్షన్ టాలెంట్ అయితే ఆల్రెడీ చూసాం లాస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్లో. బట్ సెన్స్ ఉండాలి యాక్షన్కి, కొంచెం అది ఉంటే ఒక చిన్న డెప్త్ అన్నా ఉండాలి దాంట్లో, ఉంటే దాన్ని మోర్. ఇప్పుడున్న యాక్షన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ చిన్న కంటెంట్ ఉండటం వల్లే వాళ్ళు టాప్ రేంజ్లో ఉన్నారు. నువ్వు అది పెట్టుకుంటే నీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్కోర్స్ సార్. యా జనార్దన్, నువ్వు ఇంటికెళ్ళి నీ రూమ్లోని ఇమోషన్ 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 అని ఒక 10 సార్లు 100 లక్ష సార్లు రాయి నువ్వు. సో నేను ఏమంటానంటే, ఒక సినిమా వర్క్ కావాలంటే ఇమోషనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కేజీఎఫ్లో మదర్ ఇమోషన్ లేకపోతే సినిమా కేజీఎఫ్ లేదు. ఖైదీకి వాళ్ళిద్దరు ఇమోషన్ వల్లే సినిమా వర్కౌట్ అవుతుంది. ఎంత మాస్ గ్యాంగ్స్టర్ సినిమా అయినా ఇమోషన్ లేకపోతే ఆ సినిమా ఆడదు. నువ్వు గుర్తుంచుకో, అది బ్లైండ్గా గుర్తుంచుకో. నీలో ఇంత కమర్షియల్ యాంగిల్ ఉంది, ఇంత ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక ఫీచర్ ఫిల్మ్లో తీస్తున్నావు, బట్ ఆ ఇమోషన్ ఎందుకు తగ్గిపోతుంది? నీలో ఒక టాలెంట్ ఉంది, ఒక తక్కువ బడ్జెట్లో ఇంత ఫిల్మ్ తీయగలుగుతున్నావు. ఇమోషన్ లేకపోతే సినిమా జనాలు చూడరబ్బా, చాలా ఇంపార్టెంట్ అది. సాయి మార్తన్ గారు. సేమ్ బ్రో, అంటే హీరో క్యారెక్టర్కి అలెగ్జాండర్కి నేను హుక్ అవ్వాలి కదా ఫస్ట్. అతను యాక్షన్ బాగా చేస్తున్నాడు, చూడటానికి బాగున్నాడు, అంతా ఉంది, కానీ అతనికి అదే నేను ఎందుకు చూడాలి? 20 minutes 15 minutes నా టైం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళు ఎవరో గొడవ పడుతున్నారు, మనం చూస్తున్నాము, అదేమి ఎంటర్టైనింగ్గా ఉండదు కదా. యా చాలా యాక్షన్ మూవీస్ కంటెంట్ లేక డిజాస్టర్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు తీసిన 5-10 minutes ఇది, తర్వాత 2.5 hours కూర్చోబెట్టాలి సినిమాలు వితౌట్ కంటెంట్ కూర్చోలేదు. ఇందులో కొంచెం చెప్పుంటే పెద్ద సినిమా తీస్తామనే నమ్మకం మా అందరికి వచ్చి ఉంటుంది. ఓకే, సో జడ్జెస్ స్కోర్స్. యా, ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో అంటే చివరిగా జగదీష్ కేకే జర్నీ చూసేయాలి ఫస్ట్. సో ప్లే ద జర్నీ ఆన్ ద స్క్రీన్. కాకినాడ నుంచి వచ్చిన ఒక డిటర్మైన్డ్ ఫిల్మ్ మేకర్ జగదీష్ కేకే. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ఈ 3 డిపార్ట్మెంట్స్ లో క్లారిటీ ఉన్న ఆల్రౌండ్ టెక్నీషియన్. అలా తన స్కిల్స్ అన్ని కలిపి మిథున మధురం అనే షార్ట్ ఫిల్మ్ ని క్రియేట్ చేసి అది జ్యూరీ ముందు ప్రెజెంట్ చేసి కాంటెస్ట్ లో తన ప్లేస్ సెక్యూర్ చేసుకున్నాడు. లవ్ థీమ్ అంటే అందరికీ ఒక రొటీన్ అప్రోచ్ ఉంటుంది, కానీ జగదీష్ మాత్రం సేఫ్ గేమ్ ఆడలేదు. నా ఫిల్మ్ స్టాండ్ అవుట్ అవ్వాలని డిసైడ్ అయ్యి అండర్ వాటర్ షూట్ అనే రిస్కీ కాన్సెప్ట్ ని పిక్ చేశాడు. ఎగ్జిక్యూషన్ ఈజీ కాదు, కానీ డిటర్మినేషన్ తో షూట్ కంప్లీట్ చేశాడు. కానీ లైఫ్ సడన్ గా ఒక ట్విస్ట్ ఇచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ ముందు తన గ్రాండ్ ఫాదర్ ని కోల్పోయాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గారు చనిపోయారు మేకింగ్లో. ఆ సిట్యుయేషన్ లో పాస్ తీసుకోవడం న్యాచురల్, కానీ జగదీష్ ఆగలేదు. ఒక గ్రాండ్ సన్ గా తన డ్యూటీస్ కంప్లీట్ చేసి మళ్లీ ఫోకస్ తో వర్క్ రీస్టార్ట్ చేసి డెడ్ లైన్ లోనే ఫిల్మ్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాడు. ఆ కమిట్మెంట్, ఆ కన్సిస్టెన్సీ ఫైనల్ గా తన సక్సెస్ కి రీజన్ అయ్యాయి. జగదీష్ కేకే గోల్డెన్ క్లాప్ బోర్డ్ గెలిచాడు. ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీ అంటే ఆల్మోస్ట్ ఫిల్మ్ క్వాలిటీ సార్ ఇది. బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే అన్నీ మీరే, ఎడిటింగ్, డిఓపి, సౌండ్ డిజైన్ ఎక్సలెంట్ ఉంది. సౌండ్ డిజైన్. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు తన జర్నీ నెక్స్ట్ ఫేజ్ లోకి ఎంటర్ అయింది. బిగ్గర్ స్టేజ్ మీద తన విజన్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ జగదీష్ కేకే. జగదీష్ కేకే ఇప్పటి వరకు కంటెంట్ తీసుకొచ్చినప్పుడల్లా ఓకే 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 చెప్పేశారనమాట, సూపర్ ఓకే చెప్పేశారు. మరి ఇప్పుడు ఎలాంటి కంటెంట్తో వస్తున్నారు జగదీష్ మీరు? ఎమోషనల్ రైట్ అండి. ఎమోషనల్ కంటెంట్. పేరు? సొంత ఊరు శైలగిరి. సొంత ఊరు శైలగిరి. చూసేద్దాం. థ్యాంక్ నాన్న కనిపించకపోతే వారం రోజులు అవుతుంది బాబాయ్. తిరగని ఊరంటూ లేదు. అసలు నాన్నగారు ఉన్నారా? ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నేను నీ లైఫ్లో ఉన్నాను. లెటర్లో లాస్ట్ లైన్ ఎందుకు చదవలేదన్నా? నీకు హాని చేయడానికి కూడా వెనకాడినంత మార్పులు నాలో నేను చూశాను. వాడి కళ్ళకు తండ్రి మరణం కనిపించలేదు. మన శబ్దాన్ని వింటుంటే వాడి శబ్దాన్ని నమ్ముతున్నాడు. నీకోసం ఎంత దూరమైనా వస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొడుకులు లేని తండ్రి ఉన్నాడేమో కానీ తండ్రి లేకుండా కొడుకు లేడు. క్రేజీ. సో మరి జడ్జెస్కి ఎలా అనిపించింది? ప్రవీణ్ గారితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అదే ఇంకా అంత ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పలేకపోతున్నాను, కానీ నాకు కూడా కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ లేదు సార్. ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ప్రెజెంట్ చేశానో మిథునం మధురం అనే ఫిల్ము, అదొక లవ్ స్టోరీ సార్. అయితే నేను సెకండ్ది ఒక కామెడీ థ్రిల్లర్ సమ్మేలా చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అది కూడా రెండోది కూడా లవ్ థీమ్ ఇచ్చారు. సో 2 లవ్ ఫిలిమ్స్ అయిపోయాయి. తర్వాత ఏంటంటే కమర్షియల్గా ఒక ఫైట్స్ కూడా చేయించగలడు వీడు సమ్మొక. అదే ఇప్పుడు దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు మేము కూడా రాసేటప్పుడు కూడా కమర్షియల్ సినిమా రాసుకుందామని ఇరికిస్తాం కొన్ని. ఇది పెడదాం, అది పెడదాం, అది పెడదాం. ఈ ఇరికిచ్చడం వల్ల ఏమవుతుందంటే ఆ సినిమా జెన్యూనిటీ, ఆనెస్టీ పోతుంది. అదే అనిపించింది. ఇప్పుడు ఓకే నేను ఇది చేయగలను, అది చేయగలను అని ఇప్పుడు ఆ స్కోప్ కాదు. ఇప్పుడు నువ్వు కథ నేను జెన్యూన్గా ఫీల్ అవ్వాలి కదా నేను ఆ కథని. సో అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. గోపీమోహన్ గారు? చిన్న థీమ్ని ఇంటెన్స్గా చెప్పాలనే ప్రయత్నం మాత్రం అప్రిషియేట్ చేయదగ్గది. థ్యాంక్ యూ. దానికి కొంచెం కాంప్లెక్స్గా ఉందని అనిపించింది. రిలేటబుల్గా అనిపించలే నాకు. మనసులో ఉన్న ఆలోచన అర్థమవుతుంది. ఒక తండ్రి కొడుకు ఎమోషన్ ఏదైతే ఉందో అది కొత్తగా చెప్పామనే ఉంది, కానీ మరి అంటే ఇంత కాంప్లెక్స్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాయి మార్తన్ గారు? అంటే ఈసారి కొంచెం మేకింగ్ కూడా కొంచెం వీక్ అనిపించింది నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్ కూడా. ఇంకోటి ఆయనకి ఎందుకు హెడ్ ఫోన్స్ పెట్టారు? అంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ఇయర్స్ తోటి ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు సార్. సో ఒక మ్యూజిక్ అవ్వచ్చు, లేదంటే ఒక నేచర్ రిలేటెడ్ అవన్నీ వినడం అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అఫ్కోర్స్ ఏంటంటే షార్ట్ టైం కాబట్టి నేను కొన్ని చూపించలేకపోయాను. సో నిజానికి ఏంటంటే ఆ మౌంటేజెస్ అవి కూడా నేను పెట్టాను, బట్ ఇందులో యాడ్ చేయలేదన్నమాట. అంటే మాకు చూసి నాకేమనిపించింది, పాపం వాళ్ళ నాన్న వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇలా ఎందుకు రెడీ అయ్యాడు, బట్టలు వాళ్ళు ఏంటంటే చెవుల మీద డిపెండ్ అవుతారు సార్. సౌండ్స్ వైబ్రేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటారు. సో దాన్ని బేస్ చేసి పెట్టాను. ఇంకా ఫుల్గా మీరు అనుకున్నది ఫుల్గా తీయలేకపోయారేమో అని కూడా అనిపించింది సార్. నేను కనెక్ట్ అవ్వలేదు. నాకు అసలు ఏం అర్థం కావట్లే. బ్లైండ్ అని చెప్పేవారు నాకు ఇప్పుడు తెలియదు బ్లైండ్ అని. ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది, బట్ సోల్ లేకుండా పోయిందేమో అనిపిస్తుంది. ఇవన్నీ వేదాస్ చెప్పావు, ఎందుకు ఎక్కడి నుంచి ఏ కనెక్ట్ అయింది ఏంటి నాకు అర్థం కాల. ఈయనకున్న ప్రాబ్లం కోపం. ఈ కోపం అనేది ఎలా ఉంటుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అయిపోతూ ఉంటుంది సార్. అంటే కొంతమందిని అంటారు వేరే లాంగ్వేజ్లో చెప్పాలంటే చాదస్తే ఎక్కువైపోతుంది నీకు సమయలాగా. ఈయనకు ఉండే కోపంతో ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళి వాళ్ళ కొడుకును కూడా ఏమన్నా చేసేంత దారుణం అయిపోతానేమో అని ఒక చిన్న పిరికితనం వస్తుంది వాళ్ళ ఫాదర్కి. అందుకని ఏంటంటే వాళ్ళ కొడుకు సేఫ్గా ఉండాలి, ఇలాంటి ప్రాబ్లం రాకూడదు, ఎందుకంటే నేను బాగా ప్రేమించే వ్యక్తి అని చెప్పి తనని ఇష్టపడుతూ ఇంక ఒళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట కంప్లీట్గా. ఓకే, అంటే చనిపోతారు అక్కడికి. అంటే అదే సార్, ఇప్పుడు ఎలా చనిపోతారు అనేది ఇంక మనం చెప్పాలి. డ్రైవర్కి ఎలా తెలుసు చనిపోతాడని? లాస్ట్ ఒక లైన్ చెప్పారు కదా, ఏమని, ఇది నేను నీ నుంచి దూరం అయిపోతున్నాను సంథింగ్. అక్కడ ఒక లైన్ ఉంది సార్. ఆ లైన్ చెప్పడం వల్ల ఇతనికి కన్వే అవుతుంది అనమాట, నా కోసం ఇంకెప్పుడు ఎతక్కి ఇంక నీ దగ్గరికి రానన్నట్టు ఒక లైన్ ఉంటుంది. సో చనిపోవడానికి వెళ్ళలేదు కదా. అవును సార్, దూరంకి వెళ్ళిపోవడానికి వెళ్ళాడు, కానీ ఆయన చనిపోయాడు. అది డ్రైవర్కి తెలుసు, కానీ ఇతని దగ్గర చెప్పలేదు నిజం. ఓకే.
లాస్ట్ వచ్చాక చెప్పాడు అనమాట. సో ఆ క్లారిటీ అయితే చాలా మిస్ అయింది మొత్తం స్టోరీలో. యా, అంటే వాళ్ళ ఫాదర్ మెయిన్ క్యారెక్టర్ కదా, అతనికి రూట్ ఆఫ్ ఫస్ట్ అతని గురించి తెలియాలి. అది ఎక్స్పోజిషన్ కూడా మిస్ అయింది ఓవర్ ద పీరియడ్. అంటే యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి మీకు, ఈ ఫిలిం చేసేటప్పుడు ఏమైందంటే సార్, నాకు ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్గా బయలుదేరే ముందు రోజు నైట్ ఆయనకి సడన్గా కుదరలే రావడానికి. ఇలాంటి టైంలో ఇంకేం చేయాలో తెలియలేదు. మీరు చూసినట్టయితే సినిమాలో ఎక్కడ ఫాదర్ క్యారెక్టర్ అనేది ఉండదు సార్, ఫాదర్ అనే స్టోరీ మీద మాత్రం వెళ్తుంది. సో ఏంటంటే అప్పటికప్పుడే ఉన్నదాన్ని ఇలా తీయాలి అని చెప్పి రాత్రి మోడిఫికేషన్స్ చేసుకొని కొన్ని ఎడిషనల్ సీక్వెన్సెస్ అవి పెట్టుకొని. కానీ ఫాదర్ లేకుండా చెప్పడం అనేది మాకు నచ్చింది. అది 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 కాన్సెప్ట్ ప్రాబ్లం కాదు సార్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఆ సమయం వచ్చేసింది, ఆ తరుణం వచ్చేసింది. ఇన్నాళ్ళ ఈ జర్నీ 3000 మంది అప్లై చేస్తే దాంట్లో 100, దాని తర్వాత 25, దాని తర్వాత టాప్ 15, దాని తర్వాత టాప్ 8. ఆ 8 జర్నీని ఇప్పుడు మనం ఫినాలేలో చూసాము. మరి ఈ 8 నుంచి ఒక్కళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు, ఒక్కళ్ళు మాత్రమే ఆ 10 కోట్ల సినిమాకి డైరెక్టర్గా మారుతారు. ఆ జర్నీలో ముందుకెళ్ళేది ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకాసేపట్లో మనకు తెలుస్తుంది అనమాట. అది తెలియాలి అంటే నేను జడ్జెస్ని అడగాల్సిందే. జడ్జెస్, సో ఫైనల్గా ఇప్పుడు సెలెక్ట్ చేసిన 8 మందిలో ఒక 3 అయితే ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేయడం జరిగిందండి. అంటే మా స్కోర్స్లో 5కి చిన్న డిబేట్ ఉంది. సో ఫస్ట్ 5 పీపుల్ని నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళని స్టేజ్ మీదకి పిలుపుతాం. ఓకే, అంటే ఆల్రెడీ 8 మంది నుంచి 3 ఈ రేస్లో లేరు, 5 మాత్రం ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారు. ఓకే, ఇది ర్యాండమ్ ఆర్డర్ అండి. ఫస్ట్ గౌతమ్, ప్రవీణ్, థర్డ్ వచ్చి అరుణ్, షాబాజ్, ఫిఫ్త్ వన్ వచ్చి గుహాన్. ముగ్గురిని ఎలిమినేట్ చేశారు, ఓకే. బట్ విన్నర్ అయితే ఒకళ్ళే కదా, 5 ఇక్కడ నుంచి ఉన్నారు. 5 స్కోర్స్ మేము వేసామండి, దాని కవర్స్ మీకు అందజేస్తాం. ఎవరైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు 5 కూడా. మా స్కోర్స్ని అక్కడ దాన్ని బట్టి వాళ్ళు మ్యాచ్ చేశారు. ఒకవేళ రెడ్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, గ్రీన్ ఎవరైతే ఉందో వాళ్ళే విన్నర్, అంతే కదా? యాక్చువల్గా వెరీ హ్యాపీ టు సీ యూ గైస్ టాప్ 5లో ఉన్నారు అందరూ. వెరీ గుడ్ జడ్జ్మెంట్ బై ద జడ్జెస్. కంగ్రాచులేషన్స్ సార్, చాలా కష్టపడి టాప్ 5 సెలెక్ట్ చేశారు. ది అదర్ కంటెస్టెంట్స్కి గుడ్ లక్ టు మా. ప్లీజ్ మీ లాస్ట్ హగ్స్ ఇచ్చుకొని సే బాయ్. సో లాస్ట్ టైం 15లో ఎలిమినేట్ అయిన వాళ్ళకి విష్ణుబాబు మళ్ళీ ఒక చిన్న కాంటెస్ట్ దీంట్లోకి పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు 3 కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. దెర్ ఈజ్ ఏ ఛాన్స్, నాట్ ఫర్ 10 crores, బట్
మీకు వాళ్ళు సెపరేట్ టాస్క్లు ఇస్తారు, మళ్ళీ సెపరేట్ ఇది. సో ఛాన్స్ అనేది అంటే మీలో టాలెంట్ ఉందనే కదా 15 సెలెక్ట్ చేసింది. సో ఈసారి ఇచ్చే చిన్న అవకాశాన్ని కూడా మీరు గట్టిగా ఉపయోగించుకోండి. అట్లీస్ట్ కాంపిటేటివ్ మూవీస్ తీయండి. షార్ట్ కన్క్లూడ్ చేయాలంటే మీకు ఒక ఆఫీస్ ఉంది ఇప్పుడు. సో మీరు ధైర్యంగా విష్ణు ఆఫీస్కి వచ్చి మీరు నరేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. సో ఇది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు, ఈ జర్నీ కొనసాగుతుందన్నమాట. మీకు ఇంకా ఆపర్చునిటీ ఉంది. సో మీరు నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో వెళ్తే ఆ ఆఫీస్ డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. సో విష్ణు మంచు గారు మీ స్టోరీస్ వినడానికి రెడీగా ఉన్నారని శివబాలాజీ గారు చెప్తున్నారు. సో ఒక మంచి స్టోరీని పిచ్ చేయండి. ఈ జర్నీ ఎలా అనిపించింది అని ఫైనల్గా? జర్నీ చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. అయితే ఇందులో నెంబర్ ఆఫ్ హర్డిల్స్, ఎన్నో స్ట్రగుల్స్ ఇవన్నీ దాటుకుని అయితే ఫిల్మ్స్ చేసాము. ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 1.5 month ఆఫ్ జర్నీ ఇది. నాకు తెలిసి 1.5 monthలోని కూడా కంప్లీట్గా 3 ఫిలిమ్స్ని చాలా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మ్యాక్సిమం ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాము. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు సార్ ఈ కాంటెస్ట్ని పెట్టినందుకు. చాలామందిలో ఒక వాళ్ళలో వాళ్ళు ఏంటి అనేది తెలిసేలా చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ సార్ అండ్ గోపిమోహన్ సార్ అందరికీ కూడా మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ కూడా ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా సుదీప్, జర్నీ వచ్చేసి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది చాలా విషయాలు నేర్పించింది. ది మెయిన్ థింగ్ ది టైమ్ మేనేజ్మెంట్, అండ్ సెకండ్ థింగ్ ది పీపుల్ మేనేజ్మెంట్, హౌ టు మేనేజ్ పీపుల్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది లేకపోతే మేబీ ఒక 6 monthsకి ఒకటో ఆర్ ఎల్స్ మేబీ నెక్స్ట్ ఇయర్ చేద్దామని కామ్గా కూర్చుని ఉండొచ్చు మాలో చాలామంది. బట్ ఏవా వల్ల 1.5 monthలో 3 films, నాట్ ఏ స్మాల్ థింగ్. సో అంత పుష్ ఇచ్చింది, చాలా విషయాలు నేర్చుకున్నాను. యా, గుడ్ లక్ జనార్దన్. థ్యాంక్ యూ ఫస్ట్. ఎందుకంటే మేము యాజ్ అ ఫస్ట్ రైటర్గా మేము డైరెక్టర్గా చేసేటప్పుడు మేము రాసిందే రైట్ అనుకుంటాము. ఈవెన్ సార్ చెప్పారు ఎమోషన్ యాడ్ చేయాలి అని. సో సార్ ఐ థింక్ నేను ఇప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఒకరు చెప్పినప్పుడే అది మేము చేసే మిస్టేక్లేమో మాకు తెలుస్తుంది. నవ్వు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో మేము దాన్ని నెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సినిమాలో నాకు ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్స్ వై అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే గట్టిగా ప్రయత్నం చేయండి అండ్ ఒక మంచి కథతో విష్ణు మంచి గారు ఆఫీస్లో మళ్ళీ మీరు కలవండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మరి విజేతగా నిలిచేది ఎవరు? రిజల్ట్ నా చేతిలో ఉంది. 5 ఇక్కడ ఉన్నారు. ఈ 5లో ఎవరు అనేది తెలియాలంటే ఇది వాళ్ళ చేతికి ఇచ్చేసేయాలి. ఫస్ట్ గుహన్, పేర్లు చెప్తారు, ఆ పేరు మాత్రమే ఓపెన్ చేయాలి, మిగతా వాళ్ళందరూ హోల్డ్ చేయండి. జడ్జెస్ ఫస్ట్ నేమ్ ఎవరిది? గౌతమ్. సారీ గౌతమ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. డెఫినెట్లీ మీరు చాలా మంచి టాప్ 5లో ఉన్నారు. ఇంతవరకు ఈ జర్నీ ఇక్కడ వరకు రావడం చాలా గొప్ప విషయం. నెక్స్ట్ నేమ్ అరుణ్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది నాకైతే నిజంగా. రెడ్ రాగానే నేను అన్ని రెడ్ ఎక్స్పెక్ట్ చేసి ఒక గ్రీన్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. దాని తర్వాత ఏమొస్తుందో తెలియదు అనమాట. సో నెక్స్ట్ నేమ్ జడ్జెస్. షాబాజ్. బట్ మీ జర్నీ చాలా సూపర్బ్ జర్నీ షాబాజ్. అండ్ జడ్జెస్కి మీ ఫిలిమ్స్ అని చాలా నచ్చేసాయి. సో బట్ ఎస్, అన్ఫార్చునేట్లీ రెడ్ వచ్చింది కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్. గుడ్ లక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం. అండ్ ద నెక్స్ట్ నేమ్ గుహన్.
ఆల్రెడీ అరుణ్కి గ్రీన్ వచ్చింది, అండ్ అలాగే గుహన్కి గ్రీన్ వచ్చింది, అండ్ గౌతమ్కి రెడ్ వచ్చింది, తను ఎలిమినేట్ చేయబడుతున్నాడు, అండ్ అలాగే షాబాజ్కి రెడ్ వచ్చింది. ఇంకా ఒకే ఒకటి ఉంది, ఇక్కడ గ్రీనా రెడ్డా చూద్దాం. ఇది నాకు అర్థం కావట్లేదు జడ్జెస్. ముగ్గురికి గ్రీన్ వచ్చింది, ఇద్దరికి రెడ్ వచ్చింది. శివబాలాజీ గారు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటండి స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇష్టమే, కాన్సెప్ట్ మార్చేస్తారు, అన్నీ చేసేస్తారు. లాస్ట్ ఫినాలలో విన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ముగ్గురు నుంచి అంటే ఇప్పుడు పార్ట్ 2 సీజన్ 2 ఇప్పుడు మాకు నిజంగా చాలా ఛాలెంజింగ్గా వచ్చింది. స్కోర్స్ చూస్తే ముగ్గురికి ఈక్వల్ టైప్లో ఉంది మా ముగ్గురిది. మేము జెన్యూన్గా ఏం ఫీల్ అయ్యామో ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు గురించి డెసిషన్ ఏంటి అనేది శివబాలాజీ గారు చెప్తారు. సార్ మీరు డిసైడ్ చేస్తారు, నన్ను రీజన్ అడుగుతారా ఇక్కడ? శివబాలాజీ గారు, బట్ వీళ్ళు ముగ్గురు గురించి తెలుసుకునే ముందు ఈ ఇద్దరితో అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. వీళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చారు, ఇది మామూలు జర్నీ కాదు. సో టాప్ 5లో ఉండడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, వాళ్ళు కూడా మంచి ఫిలిమ్స్ ఇచ్చారు, అందుకనే టాప్ 5 వరకు వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జర్నీ గురించి వాళ్ళకి ఎలా అనిపించింది? డెఫినెట్లీ ఈ మూమెంట్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కానీ మీరు డైరెక్టర్స్గా మళ్ళీ కనపడతారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గౌతమ్. ఈ కాంటెస్ట్కి ఇంత దూరం రావడమే గ్రేట్. ఆల్రెడీ నేను ఇందాకే సార్ చెప్పాను, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు, కానీ మీరు ఒకసారి నన్ను ఓలెన్ అనేసరికి ఓలెన్తో కంపేర్ చేశాననే సాటిస్ఫైడ్. సో అంత డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే టీమ్ అయితే బిల్డ్ చేయాలి ఫస్ట్. సో ఇప్పటివరకు మీరు చూసిన అన్ని షార్ట్ ఫిలిమ్స్ అసిస్టెంట్ నేనే, అన్నీ నేనే అయ్యి నేను ఒక్కనే సోలో పర్సన్గా అన్నీ హ్యాండిల్ చేశాను. కానీ దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ దాంట్లో ఐ కెన్ బి మోర్ స్ట్రాంగ్ అని నాకు అర్థమైంది. సో ఆ స్పిరిట్ ఉండాలి. అండ్ గుడ్ లక్. షాబాజ్. ఇట్ వాజ్ అన్ ఆసమ్ కాంటెస్ట్. సుదీప్ చెప్పినట్టు లైక్ ఒక 4 monthsకో 6 monthsకో షార్ట్ ఫిల్మ్ తీద్దాం, లేదంటే ఫీచర్ ఫిల్మ్ పిచ్చేద్దాం అన్నప్పుడు ఏవా నుంచి మోటివేషన్ వల్ల అట్లీస్ట్ లైక్ ఐ హ్యావ్ 2 films in my pocket to show it to producers. So I'm thankful for that. And wish you good luck. Thank you. And మీరిద్దరు ప్లీజ్ వాళ్ళని జాయిన్ అవ్వండి. అండ్ మీరు ముగ్గురు టాప్ 3 అనడం కాదు, టాప్ 1 ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఒకటే ప్లేస్లో ముగ్గురు నుంచున్నారు. ఫర్ అరుణ్ and Praveen Nayak, Guhan. వీళ్ళు అరుస్తున్నారు, కానీ లోపల కన్ఫ్యూజన్ మాత్రం స్టిల్ అలానే ఉంది. శివబాలాజీ గారు, ఒక విజేత అనుకుంటే ముగ్గురు ఉన్నారు. ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒక ప్లేస్లో జరుగుతుంది, తను ఎక్కడో ఇంకో అతను ఎక్కడో కూర్చున్నాడు, అతను పిలిచి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంటే ఎలా ఇస్తారండి? డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు, నన్ను రీజన్ ఇమ్మంటున్నారు. ఏం న్యాయం అండి ఇది? అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా అని. చాలా కష్టమండి అసలు. అంటే ముగ్గురు అసలు ఏది బాగుంది, ఏది చాలా చెప్పడం మాకే చాలా కష్టం అయిపోయింది అసలు. ఏది బాగుంది అంటే ముగ్గురు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. ఒకటే ఇప్పుడు జనరల్గా సినిమా అంటే ఒకటి ఇది అని చెప్పొచ్చు, కానీ ముగ్గురికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ముగ్గురు ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అక్కడ. సో ఏది బాగుంటుంది, కొంతమంది ఆడియన్స్, కొంతమంది గుహంతో నచ్చుతుంది, కొంతమంది ప్రవీణ్కి నచ్చుతుంది, కొంతమంది తను నచ్చుతుంది. సో చెప్పలేకపోయాం మేమే. కాదు, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఇంకో 2 ఉంటే 5 ఉండేవాళ్ళ. మాకు ముగ్గురు కావాలి, ముగ్గురు సినిమాలు తీయాలి. మరి ఎలా చేస్తారు ఏంటి అనేది విష్ణుబాబు గారు అండ్ శివబాలాజీ గారు వాళ్ళు డిసైడ్ చేస్తే బెటర్. మీరు వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. రావు గారు, గోపి గారు. ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఏమన్నా ఒక పరీక్ష ఉంటుందా ఏమిటి? ఇప్పుడు కాదండి, పరీక్ష మాకుంది. నేను వీళ్ళతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి.
ఆడిషన్ అయిపోయింది, రిజల్ట్ వస్తుంది కదా శివబాలాజీ గారు. ఇప్పుడు డిస్కస్ చేశాను. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ వచ్చేసి నెగోషియేట్ చేసి టాప్ 1 చేయండి, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ కదా, ముందు నుంచి అదే కదా అనుకుంటున్నాము అని చెప్పి నెగోషియేట్ చేయడం జరిగింది. వీళ్ళు నాకు రిటర్న్గా ఈ టాప్ 3లో అయితే మాత్రం మేము ఏం చేయలేము, అది మేము మాత్రం అలా తీసామంటే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు, సో మా వాళ్ళైతే అవ్వదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. సో నెక్స్ట్ నేను వెంటనే విష్ణుకి ఫోన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్ మనం ఫేస్ చేస్తున్నాం ఇక్కడ, హౌ టు గో హెడ్ అనేది. సో ఇప్పుడు ఆయన కన్స్టిట్యూషన్ ఆయన చెప్పింది తీసుకొని, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అనౌన్స్ చేసిన 10 crores ఇట్స్ లాక్డ్ అండి, ఇట్స్ లాక్డ్ అండ్ ఇట్స్ ఫిక్స్డ్. ఇప్పుడు బడ్జెట్ ఉంది మనకి, ఒక ప్రొడక్షన్ కంపెనీలో బడ్జెట్ ఉంది, ఆర్టిస్ట్ లేరు, డైరెక్టర్స్ 3 ఉన్నారు. మీరు ఇప్పుడు దాకా చేసింది రియాలిటీ షో. ఇప్పుడు రియల్ లైఫ్లో జనరల్గా ఏం జరుగుతుందంటే ఆఫీస్ ఎక్కి మాట్లాడి కన్విన్స్ చేసి లేదా ఒక హీరో డేట్లు పెట్టుకొని వెళ్ళి అలా జరుగుతాయి అన్నమాట. అంటే ఏదో ఒక ప్లస్ ఉండాలి దాంట్లో. ఇప్పుడు మీకు బడ్జెట్ ఫిక్స్ అయ్యే ఆఫీస్ అంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ మీ చేతిలో ఉంది. మీరు 3 నెక్స్ట్ ఇప్పుడు రియల్ వరల్డ్కి వచ్చి ప్రొడ్యూసర్ టీమ్ని, ప్రొడక్షన్ టీమ్ని, ప్రొడ్యూసర్ని మీ స్టోరీ నరేషన్ తోటి అంటే ఫీచర్ ఫిల్మ్ని ఒకటి రెడీ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే 3లో ఒకరు డైరెక్టర్ అవుతారు. ఓకే, సో 3లో ఒక్కళ్ళే డైరెక్టర్ అవుతారు, బట్ 3కి ఛాన్స్ ఉంది నెరేట్ చేసే ఛాన్స్. ప్రొడ్యూసర్ని ఒప్పించుకోండి. సబ్జెక్ట్ రెస్ట్రిక్షన్ లేదు, మీరు మంచిగా 10 కోట్లలో ఏం చేస్తారో మీ విజన్. ఇప్పుడు షార్ట్ ఫిలిం టైం, బట్ ఐ థింక్ 1 month పీరియడ్ ఇస్తున్నారు టైం ఆర్ టైం లిమిటేషన్. మీరు అది చెప్పండి, బికాస్ స్టిల్ షోస్ రన్నింగ్ కాబట్టి మీరు చెప్పండి. 1 monthలో మీరు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ మీరు రాయగలిగి మీరు ఆలోచించండి. అంటే ఒకటి మాకు మేము ఇంకో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక 10 కోట్లు మీకు ఇస్తే అంత బడ్జెట్ మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని మాకు డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు 2 కోట్లు 3 కోట్లు ఇస్తే మంచి సినిమా చేయగలరు మీరు, కానీ ఒక హ్యూజ్ బడ్జెట్, అంత కమర్షియల్ వాల్యూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ కదా. ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ సినిమా వర్కౌట్ అవుతుందో, ఆడియన్స్ థియేటర్కి ఎలా వస్తున్నారు మాకేం చాలా చాలా దారుణంగా ఉంది. సో ఒక కమర్షియల్ సబ్జెక్ట్, డబ్బులు వచ్చే సినిమా మీరు కన్విన్స్ చేయగలిగితే మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని రాయండి అంటున్నా. బేసికల్ అంటే 5 minutes 10 minutes 15 minutesలో చెప్పే కంటెంట్ వేరు, 2 hours చెప్పే కంటెంట్ వేరు. సో మీరు దాని దృష్టిలో పెట్టుకుని ఇందాక ఆయన అన్నట్టుగా రియల్ వరల్డ్లో ఇప్పుడు దాకా రియాలిటీ షోలో చేసింది, ఇప్పుడు రియల్ వరల్డ్లో రియల్గా ఒక స్క్రిప్ట్ని తపంతో రాసుకుని విష్ణు గారు మీ మీద పెట్టే నమ్మకానికి ఆయన 10 కోట్లు పెడితే మీరు 100 కోట్లు తీసుకురావాలి ఆయనకి. అలా మీరు సబ్జెక్ట్ ఆలోచించి సింపుల్గా కాదు, సింపుల్గా ఉన్నా అది ఆడే సబ్జెక్ట్, కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. కమర్షియాలిటీ డజంట్ మీన్ ఫైట్స్ అండ్ సాంగ్స్. కమర్షియాలిటీ మీన్స్ అట్రాక్టింగ్ ది ఆడియన్స్ ఆర్ మీకు నచ్చింది చెప్పండి, జనాలు అది ఆదరించవచ్చు. సో మీరు జెన్యున్గా ప్రయత్నం చేయండి, అటెంప్ట్, క్రియేటివిటీ ఉండాలి, మీ టాలెంట్ కనపడాలి, జనానికి అది అద్భుతంగా అనిపించాలి. మాకు ఇంకో రాజమౌళి గారు కావాలి సినిమాకి, ఒక మణిరత్నం గారు కావాలి, అలాగా మంచి అవుట్పుట్ తోటి మీరు రండి. సో జడ్జెస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఈ 3 విన్నర్సే, అంతేనా? ఎస్. కంగ్రాచులేషన్స్ అరుణ్, కంగ్రాచులేషన్స్ ప్రవీణ్, కంగ్రాచులేషన్స్ గుహన్. ఒక్కళ్ళు నిలబడతారు ఇక్కడ అంటే, కానీ 3కి ఆపర్చునిటీ ఉంది. సో మీకు 1 month టైం ఉంది. ఈ 1 month టైంలో విష్ణు మంచు గారిని అండ్ ప్రొడక్షన్ టీమ్ని మీరు మీ స్క్రిప్ట్తో కనుక కన్విన్స్ చేసుకుంటే డెఫినెట్లీ ఆ 10 crore బడ్జెట్ సినిమా డైరెక్టర్ మీలోంచి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అవుతారనమాట. కానీ అక్కడ వరకు వెళ్ళే ఆపర్చునిటీ మీ 3కి దొరికింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ జడ్జెస్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే శివబాలాజీ గారు, ఆ మెంటర్. ఎస్, ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఈ ట్రాఫీని 3 అందుకోబోతున్నారనమాట. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అది. సో ఎస్, ట్రోఫీ తీసుకుంటాండి అమ్మా. ఎట్ ద సేమ్ టైం చెక్ కూడా.
ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో విజేత ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. సో అరుణ్, ప్రవీణ్, గుహన్, కంగ్రాచులేషన్స్. చెక్ ప్లీజ్. గుగన్, ప్రవీణ్, అరుణ్, దీంట్లో కింద ఎవరి పేరు మీద సిగ్నేచర్ పడబోతుంది అనేది సస్పెన్స్. ఇప్పుడు సెల్ఫీ మూమెంట్. వెరీ హ్యాపీ ఫర్ దీస్ 3 people. మెయిన్గా నాకేమనిపిస్తుంది అంటే ముగ్గురు 3.3 ఇట్ వాజ్ నైస్. ఇట్స్ అ గ్రేట్ షో. ఇలాంటి నెక్స్ట్ సీజన్స్ చాలా రావాలని కోరుకుంటున్నాను. యంగ్ డైరెక్టర్స్ చాలామంది ముందుకు రావాలి మన ఇండస్ట్రీకి. అండ్ వన్స్ అగైన్ గుడ్ లక్ టు యూ గైస్ అండ్ గుడ్ లక్ టు ద పీపుల్ అక్కడ కింద కూర్చున్న మిగతా డైరెక్టర్స్ కూడా, అప్కమింగ్ డైరెక్టర్స్. సో డెఫినెట్గా మీరు ప్రూవ్ చేసుకొని ఈ ఆఫీస్ డెఫినెట్గా విష్ణు 24 frames ఆఫీస్ ఎప్పుడు మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏవా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఆ టీం కూడా మీకు డెఫినెట్గా మీ కాంటాక్ట్స్ ఉంటారు. మీరు వాళ్ళతో కాంటాక్ట్ ఉండి మంచి కంటెంట్ తీసుకురండి. డెఫినెట్గా మనం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారికి, సాయి మార్తాండ్ గారికి అండ్ గోపి మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివబాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఎనర్జీ తోటి లెట్స్ కంటిన్యూ టు సీజన్ 2.